హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ గౌతమి. ఎలా ఉన్నారు? అందరూ ఏం చేస్తున్నారు? బాగున్నారని నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మన 1 మంత్ వెయిట్ లాస్ డైట్లో భాగంగా ఇంకొక మంచి హెల్దీ డైట్ ప్లాన్తో మీ ముందుకు వచ్చేసాను. సో అదేంటో లేట్ చేయకుండా వీడియో చూసేయండి. అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఏంటి రంగురంగుల వాటర్ అనుకుంటున్నారా? ఎందుకబ్బా లేటు? అదేంటో చూసేద్దాం పదండి. ఫస్ట్ వచ్చేసరికి రోజు మనం ఏదో ఒక డీటాక్స్ టీలు తాగుతూ ఉంటాం కదా. సో దానిలో భాగంగా నేను మీకు ఒక మంచి ఇన్ఫ్యూజ్డ్ వాటర్స్, అంటే వెజిటబుల్స్ ఇన్ఫ్యూజ్డ్ వాటర్స్, ఫ్రూట్ ఇన్ఫ్యూజ్డ్ వాటర్స్, జనరల్గా చాలామంది వెయిట్ లాస్ ప్రోగ్రాంలో ఉన్న వాళ్ళు డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటారు. అందులో ఒకటి చూపిస్తున్నాను. ఇది మనం 1 లీటర్ నీళ్ళు తీసుకోండి. సో ఇది డే అంతా తాగొచ్చు. పొద్దున్నే లేకగానే తాగాల అంటే ఏం కాదు. పొద్దున్నే తాగొచ్చు, బ్రేక్ఫాస్ట్లో తాగొచ్చు, లంచ్ చేసిన తర్వాత తాగొచ్చు. ఒకేసారి 1 లీటర్ చేసి పెట్టుకున్నారనుకోండి, అప్పుడో గ్లాస్ ఆ డే అంతా యూస్ చేసుకోవచ్చు. సో దీనికి నేను ఒక 1 లీటర్ వాటర్లో ఒక చిన్న బీట్రూట్ రౌండ్ స్లైసెస్ లాగా కట్ చేసుకుని ఆ బీట్రూట్ ముక్కలు వేసేసుకున్నాను. బీట్రూట్స్లో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, చాలా హెల్దీ స్కిన్కి అండ్ ఆరోగ్యానికి. సో దాంట్లో ఒక రౌండ్ స్లైసెస్లా కట్ చేసుకుని ఒక బీట్రూట్ వేసుకున్నాను. అలాగే పెద్ద కీరా అయితే హాఫ్ వేసుకోండి, చిన్నదైతే 1 వేసేసుకోవచ్చు. సో కీరా నేనైతే పెద్దదే తీసుకున్నా అబ్బా. సో హాఫ్ రౌండ్ స్లైసెస్ లాగా. అది కూడా కీరాలో వచ్చేసి లో క్యాలరీ, వాటర్ ఎక్కువ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది అండ్ వైటమిన్ సి ఉంటుంది. అలాగే ఇందులో ఇప్పుడు సిన్నమన్ దాల్చిన చెక్క పెద్ద ముక్క. దాల్చిన చెక్క తెలుసు కదా, చాలా హెల్దీ. బెల్లీ ఫ్యాట్ కట్టర్లో దాల్చిన చెక్క ప్లేస్ ఏ గుడ్ రోల్. మనం చాలాసార్లు చెప్పుకున్నాం. నైట్ టైం పడుకునే ముందు సినమన్ టీ రోజు తీసుకుంటే బెల్లీ ఫ్యాట్ బర్నింగ్కి చాలా హెల్ప్ చేస్తుంది అని నేను ఎప్పుడో చెప్పాను. అండ్ తర్వాత 1 టేబుల్ స్పూన్, 1 to 1.5 టేబుల్ స్పూన్ చియా సీడ్స్. ఇది వేస్తుంటే నా వీడియో స్టాండ్ తగిలి మొత్తం పడ్డాయి అబ్బా గట్టు మీద. నాకున్న ఓసిడీకి ఎలాంటి ఒకటి అవుతూ ఉంటే మళ్ళీ అనుకుంటా అంతలో అయ్యో ఏంటి ఎలా చేశాను అని చెప్పి ఇక నా బుర్ర అంతా క్లీనింగ్ మీదే ఉంటుంది, చేసే ప్రాసెస్ మీద కన్నా కూడా. సో 1.5 టీ స్పూన్ చియా సీడ్స్ వేసుకోండి. చియా సీడ్స్ అవైలబుల్గా లేని వాళ్ళు సబ్జా గింజలు కూడా వేసుకోవచ్చు. సబ్జా కూడా బాగుంటుంది అబ్బా. బట్ చియా వచ్చేసి బాగా ఫైబర్ ఉంటుందని జనరల్గా డీటాక్స్ల్లో వాటిల్లో ఎక్కువ వేసుకుంటూ ఉంటాం కదా. అలాగే ఒక 1 to 1.5 ఇంచ్ అల్లం స్కిన్ తీసేసి చక్కగా, లేదా ఫ్రెష్ అల్లం అనుకోండి, స్కిన్ కూడా బాగుంటుంది. మట్టి లేకుండా శుభ్రంగా కడుక్కొని సన్న స్లైసెస్ లాగా కట్ చేసుకొని ఒక 1 to 1.5 ఇంచ్ అల్లం ముక్క వేసుకోండి. అలాగే ఫ్రెష్ పుదీనా మాకైతే అపార్ట్మెంట్లో కింద గట్టులాగా ఉంటుంది. ఆ గట్టులో పుదీనా ఎప్పుడో ఒక కొమ్మ పెడితే వేరున్నది, అది ఆ గట్టంతా అల్లుకొని బోల్డ్ అంత పుదీనా వచ్చిందనమాట. సో మా అపార్ట్మెంట్ మొత్తం కోసుకున్నా కూడా ఇంకా అక్కడ ఉంటుంది, అంత పుదీనా ఉంది. సో అక్కడ నుంచి వెళ్ళి ఫ్రెష్గా ఒక 5-6 కొమ్మలు అలా కోసుకొచ్చాను అనమాట. ఆ ఫ్రెష్ పుదీనా ఎప్పుడు కావాలంటే అప్పుడు టీలోకి తెచ్చుకోవచ్చు. సో ఇదంతా అందులో వేసి మినిమం పొద్దున్నే పెట్టేసుకోండి అబ్బా. లేవగానే చక్కగా 6 అలా పెట్టుకున్నారనుకోండి, ఒక 2-3 అవర్స్ అలా సోక్ అయ్యాక ఇంకా ఆ వాటర్ని కొద్దిగా 1 గ్లాస్ అలా తాగుతూ ఉండొచ్చు. లేదంటే నైట్ టైం చేసి పెట్టుకునేట్టయితే మీరు వెజిటబుల్స్ కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. కొన్నిసార్లు ఈ సమ్మర్ లాగా ఉంటుంది బయట వెదర్, మార్నింగ్కి బయట ఉంటే వాసన వచ్చేస్తాయి వెజిటబుల్స్ అవి. అందుకని చెప్పి నైటే పెట్టుకునేట్టయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మార్నింగ్ పెట్టుకుంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ లేవగానే పెట్టుకుంటే ఒక 2 అవర్స్ నుంచి మీరు ఆ వాటర్ అనేది వంపుకొని తాగుతూ ఉండొచ్చు. మినిమం 2 to 3 అవర్స్ మాత్రం సోక్ అవ్వాలి. అండ్ బ్రేక్ఫాస్ట్లోకి నేను ఒక సింపుల్ రెసిపీ చూపిస్తున్నా, సింపుల్ అండ్ ఈజీ. నాన్ వెజిటేరియన్స్ అయితే ఎగ్ వాడచ్చు, నాన్ వెజిటేరియన్స్ కాని వాళ్ళైతే
జస్ట్ ఇంకొక ఆప్షన్ చెప్తాను. మామూలుగా అయితే ఎగ్ తీసుకుని ఒక ఎగ్లో ఒక 1/2 టీ స్పూన్ వరకు సిన్నమన్ పౌడర్, దాల్చిన చెక్క పొడి, ఇలాంటి వాటిల్లో ఇప్పుడు చూపించే ఇలాంటి బ్రెడ్స్తో చేసే రెసిపీస్లో దాల్చిన చెక్కకు ఒక కైండ్ ఆఫ్ స్వీట్ ఫ్లేవర్ ఉంటుంది కదా, చాలా బాగుంటుంది అబ్బా. సో సిన్నమన్ పౌడర్ యాడ్ చేసుకోండి. వేసుకున్న తర్వాత బాగా బీట్ చేసుకోండి. మొత్తం ఆ సిన్నమన్ పౌడర్ అది కలిసిపోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 25 to 30 ml అబ్బా కాచి చల్లార్చిన పాలు, కొంచెం చూసారు కదా ఎంత కొంచెం పోసాను, ఒక 20 ml to 25 ml ఉంటుందేమో అంతే. అంతా మిల్క్ పోసుకోండి. మిల్క్ కూడా పోసుకొని మంచిగా బీట్ చేసుకోండి. సో తర్వాత ఇది బాగా నురగ రావాలి. ఎంత బాగా నురగొస్తే కుక్ అయినప్పుడు అంత బాగుంటుంది అనమాట టేస్ట్. సో తర్వాత వచ్చేసరికి నేను బ్రెడ్ తీసుకుంటున్నా. చాలామందికి బ్రెడ్ తినాలంటే భయం అనమాట, ఎందుకంటే బ్రెడ్లో మైదా ఉంటుందని. సో చాలా రకాల బ్రెడ్స్ అవైలబుల్గా ఉంటున్నాయి అబ్బా బయట. ఇప్పుడు నేను చూపించేది చూడండి, 0 మైదా, దాంట్లో మైదా లేదు. అండ్ మల్టీగ్రెయిన్ బ్రెడ్ ఇది. రోల్డ్ ఓట్స్, రాగి ఫ్లోర్, బాజ్రా అంటే సజ్జలు, ఫ్లాక్ సీడ్స్, అలాంటివన్నీ కూడా మొత్తం 13 రకాలు, గింజలు కానీ సీడ్స్ కానీ 13 రకాలు ఉంటాయంటే ఇందులో. అండ్ బేసిక్గా కొద్దిగా షుగర్ ఉంటుంది, ఎందుకంటే బ్రెడ్ తయారు చేయాలంటే ఈస్ట్ వేస్తారు. ఈస్ట్కి ఏంటంటే షుగర్ ఉన్నప్పుడు అది ఆ రెస్పిరేషన్, ఎనరోబిక్ రెస్పిరేషన్ అంటారు దాన్ని, ఆ రెస్పిరేషన్ ప్రాసెస్ బాగా జరిగి కార్బన్ డైఆక్సైడ్ బాగా రిలీజ్ అయ్యి పిండి బాగా పొంగి మనకి బ్రెడ్ స్మూత్గా వస్తుంది అనమాట. అదంతా ఒక కెమికల్ రియాక్షన్. దానికోసం కొంచెం షుగర్ కంపల్సరీ వేస్తారు. సో అంతకు మించి మైదా ఇలాంటివి ఏమి ఉండవు. చాలా మంచిది ఇది. నాకైతే మోడ్రన్ వాళ్ళది దొరుకుతుంది విజయవాడలో. అన్ని రకాలు ఉంటాయి అబ్బా. హోల్ వీట్ బ్రెడ్, ఏమంటారు బ్రౌన్ బ్రెడ్, ఓన్లీ ఫ్లాక్సీడ్ మీల్తో చేసిన బ్రెడ్. అలా నేనైతే ఇవి ప్యూరో న్యాచురల్లో తెచ్చుకుంటాను. ప్యూరో న్యాచురల్ సూపర్ మార్కెట్, అదే వెజిటబుల్స్ అమ్మేది ఉంటుంది కదా, వాళ్ళ దగ్గర అన్నీ ఉంటాయి. సో వాళ్ళ దగ్గర తెచ్చుకుంటాయి ఇది. సో ఈ బ్రెడ్ ఇలా ఉంటుంది, చక్కగా పైన అవిసె గింజలు అలాంటి ఇచ్చేసి ఉంటాయి. కలర్ కూడా కొంచెం బ్రౌన్గా ఉంటుంది. సో ఈ బ్రెడ్ అయితే బేషుగ్గా వాడుకోవచ్చు, ఏమాత్రం సంకోచం లేకుండా. సో చక్కగా పీనట్ బటర్తో తిన్నా, ఏం తిన్నా 2 బ్రెడ్ స్లైస్లు అలా వేయించేసుకొని కొంచెం పీనట్ బటర్ అలా పూసేసుకొని ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైతే బాక్స్లో పెట్టుకొని డ్రైవ్లో, ఐ మీన్ కార్లో వెళ్ళేవైతే డ్రైవ్లో తినొచ్చు, బస్సులో వెళ్ళే వాళ్ళైనా ఎలా అయినా సరే చక్కగా తినేయచ్చు బ్రేక్ఫాస్ట్. సో ఇప్పుడైతే ఒక బాగా పండిన ఒక బనానా తీసుకున్నా. ఆ బనానాని హాఫ్ కట్ చేసుకుంటున్నా, ఎందుకంటే ఫుల్ బనానా 2 స్లైసెస్కి ఫుల్ బనానా ఎక్కువ అయిపోతుంది. సో హాఫ్ బనానా ఈజ్ ఇనఫ్ అనమాట. సో సగం బనానా తీసుకొని ముక్కలు కట్ చేసుకున్నా. ఆ బనానా ముక్కల్ని మంచి మరీ పేస్ట్ పచ్చడి ఏం చేయొద్దు, జస్ట్ ఫోర్క్తో మ్యాష్ చేయండి. నాకైతే పర్సనల్గా బనానా బ్రెడ్స్, బనానా కేక్, బనానా రాగి ఇలా మిక్స్ చేసి కేక్స్ ఇవి చాలా ఇష్టం. నేనైతే చెప్తున్నా, టు బీ ఫ్రాంక్, నేను మైదా పిండి అసలు నాకు తెలిసి మైదా పిండి ప్రోడక్ట్స్ లాంటివి తిని కొన్ని సంవత్సరాలు అయి ఉంటుంది. అస్సలు కంప్లీట్గా అది నాకు ఇష్టమైనదైనా సరే నేను అది హెల్దీ కాదు అన్న ఒక ఉద్దేశంతో పఫ్లు ఇలాంటివి ఈ మైదాతో చేసేవి ఏదైనా సరే, బయట దొరికే కేక్స్, పేస్ట్రీస్ అవేమి బర్త్డే అప్పుడు ఏదో కట్ చేస్తే చిన్న ముక్క నోట్లో పెడతారు చూసారా, అంతే అబ్బా. అంతకు మించి అస్సలు తిన్నాను. సో ఇప్పుడైతే ఆ బనానాని ఆ బ్రెడ్స్ మధ్యలో పెట్టేశాను అనమాట. సో ఇప్పుడు ఈ ప్యాన్ చూసి భయపడకండి, ఏంటి గౌతమి అంత పాత ప్యాన్ అని చెప్పి. ఇది ఎగ్ ప్యాన్ అబ్బా. మా ఇంట్లో ఎగ్తో ఏం చేయాలన్నా ఈ ప్యాన్లోనే చేస్తాం, ఎందుకంటే ఎగ్గుకు వాడిన గిన్నెలు ఇంకా దేనికి వాడము. ఎందుకంటే ఎంత క్లీన్ చేసినా కూడా, ఎంత బాగా క్లీన్ చేసినా నాకెందుకో ఫీలింగ్ ఆ ఎగ్ వాడిని వాసన వస్తాయని చెప్పి విమ్ లిక్విడ్ అని, వంట సోడా అని అవన్నీ కూడా వేసి వేస్తాం. బేసిక్గా రాదు, అయినా కూడా ఇంకా అదొక జబ్బు అనుకోండి అంతే. ఇంకా అందుకని నేను ఎగ్గుకు వాడింది అసలు వేరే దానికి పెట్టము. సో ఈ ప్యాన్ ఓన్లీ ఫర్ ఆమ్లెట్ ఎగ్తో చేసే వాటికి వాడతాం. సో ఇప్పుడైతే చూసారుగా కొద్దిగా నెయ్యి వేసి ఆ బ్రెడ్ పెట్టి పైన కొద్దిగా మనం చేసిన బ్యాటర్ పోసాను అనమాట 1 సైడ్. అది అందులోకి ఇంకుతుంది, ఇంకి కొద్దిగా పక్కకు వచ్చినా పర్లేదు, ఆమ్లెట్ అయిపోతుంది. అప్పుడు 1 సైడ్ కుక్ చేసుకోండి. 1 సైడ్ కుక్ చేసుకున్నాక రెండో సైడ్కి తిప్పి మళ్ళీ ఆ బ్యాటర్ కొద్దిగా పోసుకుంటే అది అబ్జార్బ్ చేసేసుకుంటుంది లోపలికి. సో మళ్ళీ రెండో సైడ్కి కూడా తిప్పి కుక్ చేసుకోండి. ఎంత బాగుంటుందో. మామూలుగా ఫ్రెంచ్ టోస్ట్లని అవని ఇవని జనరల్గా ఇంతే కదా, బ్రెడ్ స్లైసెస్ తీసి మిల్క్, ఎగ్ వాటన్నిటిలో ముంచి ప్యాన్లో బటర్ వేసి చేస్తారు. కాకపోతే నేను ఆ షుగర్ అవేమీ వేయలేదన్నమాట, జస్ట్ బ్రెడ్ స్లైస్ మీద అలా పోసాను, మధ్యలో బనానా స్టఫింగ్ చేశాను. ఎంత బాగుంటుందో తెలుసా, పిల్లలు ఎంత లైక్ చేస్తారంటే. మా పిల్లలకి ఈ వీడియో చేసిన రోజు మా పిల్లలకి నేను లంచ్, స్కూల్కి స్నాక్ మార్నింగ్ నేను ఇదే పెట్టాను, ఈ బ్రెడ్డే పెట్టాను, బ్రెడ్ కూడా ఇదే పెట్టాను, ఇదే తింటారు వాళ్ళు కూడా.
సో ఇప్పుడైతే చక్కగా చూసారు కదా, ప్యాన్ గిన్నెలో నుంచి ప్లేట్లోకి తీసేసుకున్నా. బట్ చప్పగా ఉంటుంది కొంచెం, ఎందుకంటే ఎగ్ దాంట్లో మనం ఏం వేయాల. మధ్యలో బనానా పార్ట్ కొంచెం స్వీట్ ఉంటుంది, బట్ రిమైనింగ్ పార్ట్ టేస్ట్ మరి ఏం వేయలేదు కదా, అందుకని పైనుంచి కొద్దిగా ఒక స్పూన్ 1 to 1.5 స్పూన్ హనీ వేసుకున్నా, ఫ్రెష్ మన హనీ. అంతే. ఎంత బాగుందో తెలుసా అబ్బా, నిజంగా మాటల్లో నేను చెప్పలేను, మీరు టేస్ట్ చేయాల్సిందే. డెఫినెట్గా ట్రై చేయండి. మీరు మీ పిల్లలు 100% లైక్ చేస్తారు. ఇది మీరు బ్రేక్ఫాస్ట్లో తినొచ్చు, లేదు అంటే ఇదే రెసిపీని మీరు డిన్నర్లో కూడా ప్రిఫర్ చేయొచ్చు. సో ఈ రెసిపీ, దిస్ రెసిపీ ఈజ్ ఫర్ బోత్ లంచ్ అండ్ డిన్నర్, అదనమాట. అండ్ నెక్స్ట్ లంచ్ విషయానికి వస్తే, దీనికి నేను కుక్కర్ పెట్టుకున్నాను. ఇది కుక్కర్లోనే చేయాలి. 1 స్పూన్ నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేడయ్యాక అందులో తాలింపు వేసుకోవాలి. దీనికన్నా ముందే మనం బియ్యం అవి నానబెట్టుకోవాలి, అది కూడా చెప్తాను. ఇప్పుడైతే నేను నెయ్యిలో జీలకర్ర, కొంచెం పచ్చిశనగపప్పు వేసుకున్నాను. మీరు కావాలంటే ఇది నూనెతో కూడా తాలింపు పెట్టుకోవచ్చు. కొంచెం ఇంగు వేసాను, కానీ కిచిడి కదా, నెయ్యితో అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. జీలకర్ర, మినపప్పు, కొంచెం ఇంగువ వేసాను అంతే. వేసాక ఒక ఉల్లిపాయ పొడవుగా చీలికల్లాగా కట్ చేశాను. లావుగా కట్ చేసుకోండి, మనం ఎలాగో కుక్కర్ పెడతాం కాబట్టి ఈజీగా ఉడికిపోతాయి. అండ్ తినేటప్పుడు ఆ ముక్కలు తగులుతూ చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే ఉల్లిపాయ ఫ్రై అయ్యాక ఒక క్యారెట్, అలాగే హాఫ్ బీట్రూట్, నేను చేసే క్వాంటిటీ 3కి సరిపోతుంది ఇది. సో దానికి సరిపడా వేస్తున్నాను వెజిటబుల్స్. క్యారెట్, బీట్రూట్ వేసాను. మీరు కావాలంటే ఇందులో క్యాలీఫ్లవర్ వేసుకోవచ్చు, బీన్స్ వేసుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. సొరకాయ ముక్క వేసుకోవచ్చు చిన్న చిన్నగా కట్ చేసి, అన్నీ బాగుంటాయి కిచడీలో. సో ఇప్పుడైతే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎక్కువ వద్దు, 1/2 టీ స్పూన్ to 1 టీ స్పూన్. ఒకళ్ళకి చేసుకునేట్టయితే 1/2 టీ స్పూన్ కన్నా తక్కువే వేసుకోవచ్చు. నేను 3కి చేస్తున్నాను కాబట్టి ఒక 1 టీ స్పూన్ వేసాను. అది కూడా వేసి మంచిగా వేగాక ఒక గుప్పెడు బఠానీ, ఒక గుప్పెడు, దానికి ఇంత క్వాంటిటీ అని చెప్పట్లేదు నేను, ఒక గుప్పెడు వేసుకోండి. అది ఫ్లేవర్, బఠానీకి చాలా పవర్ఫుల్ ఫ్లేవర్ ఉంటుంది, మిగిలిన వాటిని డామినేట్ చేసేంత. సో బఠానీ కూడా వేసుకున్న తర్వాత కొంచెం టేస్ట్కి సరిపడా ఉప్పు, అలాగే కొంచెం పసుపు, అలాగే కొంచెం గరం మసాలా, మామూలుగా ఇంట్లో మనం చేసుకునే గరం మసాలా వేసేసుకోవచ్చు. ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకోండి గరం మసాలా. అలాగే కొంచెం అవన్నీ వేసి కలుపుకున్న తర్వాత కొంచెం పచ్చికారం లేదా గుడ్డు కారం అంటాం కదా, అది పచ్చికారం వేసుకోవాలి. ఇది వచ్చేసి మన నాన్ వెజ్లో వాడే కారం. చాలామంది అడుగుతున్నారు ఈ కారాలు కావాలని. ఇవన్నీ 20th తర్వాత అవైలబుల్గా ఉంటాయి మన దగ్గర. అవి నేను మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అది అప్పుడు చెప్తాను. అండ్ ఇప్పుడైతే ఒక గ్లాస్, టీ గ్లాస్ రైస్, అదే గ్లాస్తో 1/2 గ్లాస్ కందిపప్పు, 1/2 గ్లాస్ పెసరపప్పు, 3 కలిపి నేను 1 అవర్ నానబెట్టుకున్నాను. టీ తాగే గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్తో. మీరు ఏ గ్లాస్తో చేసుకుంటారనేది అది చూసుకోండి. 1 గ్లాస్ బియ్యం తీసుకుంటే 1/2 గ్లాస్ పెసరపప్పు, 1/2 గ్లాస్ కందిపప్పు తీసుకున్నా. మీరు కావాలంటే ఎర్ర కందిపప్పు, మసూర్ దాల్ అని ఉంటుంది, అది కూడా వాడచ్చు, చాలా ప్రోటీన్ ఉంటుంది. ఈ బియ్యం కూడా 1 టైం పాలిష్డ్ రైస్, కంప్లీట్ పాలిష్డ్ కాదు, అలానే కంప్లీట్ బ్రౌన్ రైస్ కాదు, 1 టైం పాలిష్ చేసిన రైస్ అనమాట. అవి రైస్ కూడా వేసి కొంచెం వేయించుకున్న తర్వాత, సో మొత్తం క్వాంటిటీ రైసు పప్పు కలిపి 2 గ్లాసులు కదా ఉంది, సో 4 నుంచి 4.5 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. 4.5 పోసినా బాగుంటుంది, కొంచెం లూజ్గా ఉంటుంది, తినేటప్పటికి గట్టి పడకుండా. పెసరపప్పు వేస్తే ఊరికే గట్టి పడుతుంది, అందుకని చెప్పి గట్టి పడకుండా బాగా వస్తుంది. సో వేసి ఒకసారి సాల్ట్ అది చెక్ చేసుకొని సరిపోయింది అనుకుంటే ఇంకా మనం కుక్కర్ మూత పెట్టేసుకోవచ్చు. మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ రానివ్వాలి. సో 3 విజిల్స్ వచ్చాక కుక్కర్ ఓపెన్ చేసి చూస్తే ఎలా ఉంటుంది అంటే, చూడండి పర్ఫెక్ట్గా కిచిడి అయితే రెడీ అయిపోతుంది. మీరు కొత్తిమీర, పుదీనా కూడా ఆప్షనల్, ఆకుకూరలు వేసుకోవచ్చు, మీ ఇష్టం. అబ్బా ఆకుకూరలు ఏమైనా వేసుకోవచ్చు, తోటకూర, పాలకూర, మెంతికూర, మునగాకు, మీ ఇష్టం. సో ఇంకా వెజిటబుల్ చాయిస్ మీది. సో చూసారు కదా, పర్ఫెక్ట్గా కిచిడి అయితే రెడీ అయిపోయింది. సో నేనైతే ఆత్రం ఆగక ముందుగానే టేస్ట్ చూసాను, ప్లేట్లో పెట్టుకోకన్నా ముందే. చాలా అంటే చాలా యమ్మీగా వచ్చింది. దీంట్లోకి అసలు ఇంకా మనకి సైడ్ డిష్ కూడా ఏమీ అవసరం లేదు, ఒట్టి కిచిడి డైరెక్ట్గా తినేయచ్చు. ఏదన్నా ఒక రోటి పచ్చడితో తినొచ్చు, కర్రీతో తినొచ్చు. నేనైతే రైతాతో తింటాను, నాకు బేసిక్గా కిచిడి విత్ రైతా చాలా ఇష్టం. అదే పెరుగులో కొంచెం కీరా ముక్కలు, కొంచెం టమాటా ముక్కలు, కొంచెం కొత్తిమీర, కొంచెం ఉల్లిపాయ, అవన్నీ కలిపేసుకొని పెట్టుకుంటాను. అలా అయితే మనకి వెజిటబుల్స్, సలాడ్ అన్నీ కలిసి తినేసినట్టు అవుతుందని నేను పెరుగులోనే వేసేసుకుంటాను. నేను రెగ్యులర్గా తింటాను ఇలాగా. సో ఆ కిచిడి అండ్ 1 కప్ రైతా, అంతే. మంచి లంచ్ అయితే రెడీ అయిపోయింది. అండ్ ఈవినింగ్ స్నాక్ అబ్బా మీ ఇష్టం, ఆప్షనల్, గ్రీన్ టీ తీసుకోవచ్చు, దాంతోపాటు నట్స్, ఫ్రూట్స్, సీడ్స్ ఏమైనా. అండ్ డిన్నర్ విషయానికి వస్తే, మళ్ళీ డిన్నర్లో ఇవాళ కూడా ఒక మంచి సూప్ చూపిస్తున్నా. డిన్నర్ వచ్చేసి ఎంత లైట్గా అంటే అంత మంచిది. పర్టికులర్గా సూప్స్ బెస్ట్ ఆప్షన్.
దీనికోసం కుక్కర్లో కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసుకున్నాను. మీ దగ్గర ఆలివ్ ఆయిల్ లేకపోతే నార్మల్ ఆయిలే వాడండి. ఒక ఆనియన్, ఒక క్యారెట్, ఒక యాపిల్, ఈ 3 వేసుకున్నా. అండ్ వెల్లుల్లి రెబ్బలు వచ్చేసరికి ఆప్షనల్. వెల్లుల్లి రెబ్బలు ఉంటే వేసుకోవచ్చు, కావాలంటే ఆ ఫ్లేవర్ వేసుకోవచ్చు, లేదంటే లేదు. అండ్ కొద్దిగా టేస్ట్ కోసం సాల్ట్ వేసి అండ్ కొంచెం వాటర్ పోసుకొని కుక్కర్ పెట్టుకొని ఒక 2 విజిల్స్ ఇనఫ్, అంతకన్నా ఎక్కువేం అవసరం లేదు. అయిపోయిన తర్వాత అది కంప్లీట్గా చల్లారిన తర్వాత దాన్ని స్మూత్ ప్యూరీ లాగా చేసుకోండి. సో వన్స్ ప్యూరీ రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ కుక్కర్లో మనం ఏదైతే ప్యూరీ తీసుకున్నామో ఆ ప్యూరీని అందులో పోసేసేయండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్పు కాచి చల్లార్చిన పాలు పోసుకోండి. ఎందుకంటే ఈ సూప్కి, అండ్ పంకిన్ సూప్ కూడా చేసుకోవచ్చు, పంకిన్ సూప్కి కూడా అంతే మిల్క్ భలే టేస్ట్ ఇస్తుంది తెలుసా. సో మీరు మిల్క్ కాచి చల్లార్చిన పాలు 1 కప్పు పోసుకోండి. పోసుకున్న తర్వాత మీ ఇంట్లో హెర్బ్స్, ఇటాలియన్ హెర్బ్స్ అబ్బా, లైక్ మామూలుగా అయితే పిల్లల కోసం ఎప్పుడైనా పిజ్జా అలాంటివి తెప్పించినప్పుడు వాడు చిల్లీ ఫ్లేక్స్ అని, ఆరిగానో అని ఇలాంటివి ఇస్తారు కదా, అలాంటి ప్యాకెట్లు కొంతమందిని దాచుకుంటాను, నేను కూడా దాస్తాను. ఇట్లాంటివి ఏదైనా చేసినప్పుడు నేను సీజనింగ్స్కి ఎప్పుడైనా చికెన్ మ్యారినేట్ చేసినప్పుడు, సమ్ టైమ్స్ చికెన్ ప్యాన్ ఫ్రై చేసినప్పుడు నేను ఆ మ్యారినేషన్లో కూడా గరం మసాలాలు ఇలాంటివి ఏమి వేయకుండా ఇటాలియన్ హెర్బ్స్ వేసి జస్ట్ ఉప్పు, కొంచెం పెప్పర్, ఇటాలియన్ హెర్బ్స్ వేసేసి జస్ట్ మ్యారినేట్ చేసి ప్యాన్ ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది. రెస్టారెంట్లో లాగా ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. సో అలా ఉంటే వాడండి. లేదు అంటే కనుక పెప్పర్, మిరియాల పొడి చాలు వేసి ఒక బాయిల్ రానిచ్చి టేస్ట్ ఒకసారి సరిపోతే సాల్ట్తో అడ్జస్ట్ చేసుకొని వేడి సూపు హ్యాపీగా 1 కప్పు కాదు 2 కప్పులు తీసుకున్నా కూడా ప్రాబ్లం లేదు. ఇది చాలా అంటే చాలా హెల్దీ. అండ్ దీంతో పాటు ఏదైనా ఒక ఫ్రూట్ కానీ లేదా ఏదైనా ఒక వెజిటబుల్ టిక్కీ, అంటే పాలకూర, కొంచెం క్యారెట్, కొంచెం శనగపిండి, కొంచెం చిలకడ దుంపలు కానీ, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొద్దిగా ఉప్పు కారం కలిపి ముద్దలాగా చేసేసి చిన్న చిన్న టిక్కీ లాగా చేసుకొని ఆ టిక్కీని ప్యాన్ మీద పెట్టుకొని అటు ఇటు కాల్చుకొని ఒక 2-3 పీసెస్ తింటే అంతే, డిన్నర్ డన్. అండ్ ఇది ఇవాళ వీడియో. అండ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.